హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వీకేఆర్ ఎక్స్ప్లెయిన్ వరల్డ్. ఐ ప్యారీ ఎవ్రీథింగ్. ఈ యానిమీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ యానిమీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. నాకు నెక్స్ట్ వీడియోని తొందరగా చేయడానికి వీలుంటుంది. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే నాకు నెక్స్ట్ వీడియోని తొందరగా తీసుకురావడానికి ఊపొస్తుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెంత ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ లోనే మనకు నోర్ అనే ఒక కుర్రాడు కనిపిస్తాడు. ఆ కుర్రాడు వాళ్ళ నాన్న ఇంతకు ముందే చనిపోయాడు. తను వాళ్ళ అమ్మతో కలిసి ఉంటాడు. కాకపోతే వాళ్ళ అమ్మ ఆరోగ్యం కూడా బాగోదు. నోర్ వాళ్ళ అమ్మని చాలా బాగా చూసుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మకి మాత్రం నోర్ కోసం ఏదీ చేయలేకపోయానన్న బాధ ఉంటుంది. వాళ్ళ అమ్మ మనసులో ఒకటే ఉంటుంది, నోర్ అనుకున్న కోరికలు మొత్తం నెరవేర్చుకోవాలి అని. ఆ రోజు సాయంత్రం నోర్ వాళ్ళ అమ్మ కోసం సూప్ ని రెడీ చేసి తీసుకువస్తాడు. కానీ తను తీసుకువచ్చే లోపే వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. ఈ లోకంలో నోర్ కి వాళ్ళ అమ్మ తప్ప ఎవరు లేరు. వాళ్ళ నాన్న సమాధి పక్కనే వాళ్ళ అమ్మని కూడా పూడ్చిపెడతాడు. ఈ లోకంలో నోర్ కోసం ఇక ఎవ్వరు మిగిలిలేరు. అయినా సరే తను అన్ని పనులు చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగించాలి అనుకుంటాడు. ఒకరోజు నోర్ కి వాళ్ళ నాన్న బుక్ ఒకటి దొరుకుతుంది. ఆ బుక్ లో ఉన్న కథల్నే నోర్ కి వాళ్ళ నాన్న చిన్నగా ఉన్నప్పుడు చెప్పేవాడు. నిజానికి నోర్ కి అడ్వెంచరస్ కథలంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నతో అడ్వెంచర్ అంటే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న చాలా భయంకరమైన డ్రాగన్ కూడా చంపడం, అలాగే నీకంటే పెద్దవాళ్ళ దగ్గర విద్యలు అభ్యసించడం, ఆ జర్నీని మొత్తం అడ్వెంచరస్ అంటారు అని చెప్తాడు. ఎదురుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అన్నిటినీ దాటుకుంటూ తను చేరాల్సిన గమ్యానికి చేరాలి. అలా ధైర్యాన్ని చూపించిన వాన్నే అడ్వెంచరర్ అంటారు అని చెప్తాడు. ఆ బుక్ చూసిన తర్వాత నోర్ అర్థం చేసుకుంటాడు ఇప్పుడు తను ఏం చెయ్యాలనుకుంటున్నాడు అని. అలా తర్వాత వాళ్ళ అమ్మ నాన్న సమాధి దగ్గరికి వెళ్లి వాళ్ళతో అంటాడు, నేను ఇప్పుడు మొదటిసారిగా టౌన్ ను వదిలి బయటికి వెళ్ళబోతున్నాను. నేను ఒక అడ్వెంచరర్ గా మారాలనుకుంటున్నాను అని. తన దగ్గర ఉన్న కోళ్ళకి మేకలకి కావలసినంత ఫుడ్ ని అక్కడే ఏర్పాటు చేసి అక్కడి నుంచి టౌన్ బయటికి బయలుదేరతాడు. తర్వాత రోజు నోర్ రాయల్ క్యాపిటల్ దగ్గరికి వస్తాడు. ఇది చాలా పెద్ద సిటీ అయి ఉంటుంది. ఇక్కడ నోర్ గిల్డ్ మాస్టర్ దగ్గరికి వెళ్లి నేను అడ్వెంచరర్ గా మారాలనుకుంటున్నాను అంటాడు. కానీ మాస్టర్ మాత్రం ఇది పిల్ల బచ్చాలకు కాదురా, నువ్వు ఇక్కడ నుంచి దొబ్బే. అయినా నువ్వు మీ ఫ్యామిలీని వదిలేసి ఇలా వస్తే మీ వాళ్ళు కంగారు పడతారు. నువ్వు ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపో. దానికి నోర్, మా అమ్మ నాన్న చనిపోయారు, ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరు లేరు అంటాడు. ఆ మాట వినగానే మాస్టర్ కూడా కొంచెం ఫీల్ అవుతాడు. నువ్వు ఇప్పుడు అడ్వెంచరర్ గా మారాలనుకుంటే మొదటిగా ట్రైనింగ్ స్కూల్ కి వెళ్ళాలి. నువ్వు ఇలా నీ మనసులో అనుకొని అలా అడ్వెంచర్ అవ్వాలనుకుంటే అవ్వలేవు. దానికి కొన్ని స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ కావాలనుకుంటే నువ్వు ముందు ట్రైనింగ్ స్కూల్ కి వెళ్ళాలి. నీకు కత్తి వాడడం అన్నా తెలిసుండాలి, లేదా మాయలు చేయడం అయినా తెలిసుండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి నీకు రావాలి, లేకపోతే అడ్వెంచరర్ కాలేవు అంటాడు. నోర్ మొదటిగా కత్తి వాడడం తెలుసుకోవడం కోసం వెళ్తాడు. ఇప్పుడు నోర్ కత్తి వాడడం నేర్చుకుంటూ ఉంటాడు. పక్కన నేర్చుకుంటున్న వాళ్ళ కత్తుల నుంచి ఫైర్ ఇంకా వాటర్ ని వాడుతూ ఉంటారు. కానీ నోర్ దగ్గర అలాంటి స్పెషల్ పవర్స్ ఏవి ఉండవు. అలా కొన్ని నెలల పాటు ఆ ట్రైనింగ్ తీసుకుంటాడు. కానీ ఎలాంటి మార్పు ఉండదు తన ట్రైనింగ్ లో. ఇలా ఎన్ని రోజులు నేర్చుకున్నా నోర్ కి ఎలాంటి పవర్ ని వాడడం తెలియకపోవడంతో తన టీచర్ తన దగ్గరికి పిలిచి ఈ ట్రైనింగ్ ని ఇక్కడే వదిలేసాయి, నీ వల్ల కాదు. నోర్ ఇన్ని రోజులు కష్టపడి ప్యారింగ్ అనే చిన్న టెక్నిక్ ని మాత్రమే నేర్చుకుంటాడు. ఈ ప్యారింగ్ అనే అటాక్ వల్ల తనపై అటాక్ చేయడానికి వచ్చిన ఎనిమీని అడ్డుకొని తన నుంచి దూరం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. అలాగే టీచర్ తనతో నీ వల్ల ఇదంతా అస్సలు అవ్వదు, నువ్వు వేరే పని ఏదైనా చూసుకో అంటాడు. తర్వాత నోర్ వారియర్ స్కూల్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ చాలా ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కొన్ని నెలల తర్వాత నోర్ శరీరం అయితే కొంచెం గట్టిపడింది. కాకపోతే తను ఎలాంటి స్కిల్ ని నేర్చుకోలేదని అక్కడ ఉన్న మాస్టర్ కి తెలుస్తుంది. అలా అక్కడ నుంచి కూడా నోర్ బయటికి వచ్చి హంటర్ స్కూల్ కి వెళ్తాడు. ఇక్కడ తను బాణాన్ని చేతిలోకి తీసుకోగానే దాన్ని విరగొడుతూ ఉంటాడు. ఆ తర్వాత థీవ్ స్కూల్ కి వెళ్తాడు. ఇక్కడ వేసిన ఏ ట్రాప్ ని కూడా తను డిసేబుల్ చేయలేకపోతాడు. ఇక అక్కడ కూడా తన వల్ల కాకపోవడంతో ఇప్పుడు మాయల స్కూల్ కి వెళ్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తనకి ఎలాంటి మాయలు మంత్రాలు రావు. కేవలం తన వేరు నుంచి చిన్న అగ్గిపుల్ల లాంటి ఫైర్ మాత్రమే తీయగలడు. ఆ తర్వాత హీలింగ్ స్కూల్ కి వెళ్తాడు. ఇక్కడ చిన్న చిన్నగా తన గాయాల్ని హీల్ చేసుకోవడం మాత్రమే నేర్చుకుంటాడు. ఆ తర్వాత అన్ని చోట్లకు వెళ్లి
ఎక్కడ కూడా ఏది పూర్తిగా నేర్చుకోకుండా మళ్ళీ గిల్డ్ మాస్టర్ దగ్గరికి వస్తాడు. అప్పుడే మాస్టర్, నువ్వు ప్రతి స్కూల్లో 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నావు, కానీ ఏ స్కూల్లో కూడా పనిని సరిగ్గా చేయలేకపోయావు, నీకు ఏది పూర్తిగా రాదు, అందుకే నిన్ను అడ్వెంచరర్స్ గా అస్సలు తీసుకోలేమని అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత నోర్ బాధగా అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళాక తను నిర్ణయం తీసుకుంటాడు, నాకు స్పెషల్ పవర్ రాకపోతే ఏంటి, నాకున్న దాన్నే స్పెషల్ పవర్ గా మలుచుకుంటా. తనకు మొదటిగా ట్రైనింగ్ ఇచ్చిన టీచర్ చెప్పి ఉంటాడు, నువ్వు ఏదైనా స్కిల్ ని పదే నేర్చుకుంటే అందులో నుంచే కొత్త స్కిల్ నీకు పుడుతుందని చెప్పి ఉంటాడు. దాని ప్రకారం తనకి వచ్చిందే నోర్ ప్రయత్నిస్తాడు. అలా ఇప్పుడు తను కర్రతో కత్తిని తయారు చేసుకుని దాంతో ప్రాక్టీస్ చేస్తాడు. అలా 1 సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు తను 10 మందితో కూడా ప్యారీ చేయగలడు. ఆ తర్వాత నుంచి 3 సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేసి ఇప్పుడు 100 కత్తులను కూడా ప్యారీ చేయగలడు. కానీ అది తప్ప వేరే కొత్త స్కిల్ ని దేన్ని నేర్చుకోడు. అయినా సరే నోర్ పట్టు వదలని విక్రమార్కుడిలాగా 14 సంవత్సరాలు తను ప్రాక్టీస్ చేసి ఇప్పుడు 1000 కత్తులను కూడా తను ప్యారీ చేయగలడు. కానీ ఇప్పుడు కూడా తనకి ఎలాంటి కొత్త స్కిల్ వచ్చి ఉండదు. ఇప్పుడు మనోడు పెద్దోడయ్యాడు. లాస్ట్ సారిగా ట్రై చేయడం కోసం తిరిగి మళ్ళీ గిల్డ్ మాస్టర్ దగ్గరికి వస్తాడు. గిల్డ్ మాస్టర్ దగ్గర తన దగ్గర ఉన్న స్పెషల్ ఎబిలిటీస్ గురించి చెప్తాడు. ప్యారీ చేయడం ఒకటి, రాళ్ళని విసరడం, ఫిజికల్ ఎన్హాన్స్మెంట్, లో హిల్, ఇంకా టైనీ ఫేమ్, ఇలా ఇంకా కొన్ని తన స్కిల్స్ గురించి చెప్తాడు. ఇప్పుడు తన దగ్గర ఉన్న అన్ని స్కిల్స్ చాలా మామూలువి. అందుకే అక్కడ ఉన్న అసిస్టెంట్ నోర్ తో అంటుంది, నువ్వు కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకోవాలి, అలా అయితేనే నీ పవర్స్ పెరుగుతాయి అని. దానికి నోర్, నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ అన్ని చోట్లకి వెళ్ళాను అంటాడు. అప్పుడు అసిస్టెంట్ ఆలోచిస్తూ, అలా అయితే నిన్ను జాయిన్ చేసుకోవడం చాలా కష్టం, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిది అంటుంది. అంతలో గిల్డ్ మాస్టర్ అక్కడికి వస్తాడు. ఫస్ట్ లో మాస్టర్ నోర్ ని గుర్తుపట్టాడు, కానీ మెల్లమెల్లగా గుర్తుపట్టి తనతో మాట్లాడతాడు. అలాగే నోర్, 14 సంవత్సరాలు నేను ఒంటరిగా ట్రైనింగ్ తీసుకున్నాను, నాకు నేనుగా స్కిల్స్ నేర్చుకున్నాను అంటాడు. అప్పుడు గిల్డ్ మాస్టర్, అడ్వెంచర్స్ ర్యాంక్ ను బట్టి ఉంటాయి, అందులో మొదటిగా ఎస్ ర్యాంక్, ఇది అన్నిటికంటే పైన ఉంటుంది, అన్నిటికంటే కింద ఈ ర్యాంక్ ఉంటుంది, చివరిగా నిన్ను ఈ ర్యాంక్ లో జాయిన్ చేసుకుందామన్నా సరే ఒకదానికంటే ఎక్కువ స్కిల్స్ నీలో ఉండాలి. కానీ నోర్ దగ్గర అలాంటి స్కిల్స్ లేవు. ఆ మాట వినగానే నోర్ చాలా ఫీల్ అవుతాడు. ఇక తనలో తానే అనుకుంటాడు, ఇక నేను ఓటమిని ఒప్పుకొని ఇంట్లో అన్ని మూసుకొని కూర్చోవడమే మంచిది అనుకుంటాడు. కానీ తనని చూస్తే మాస్టర్ కి కొంచెం బాధ అనిపిస్తుంది. ఈ కంటే కూడా కింద ఒక ర్యాంక్ ఉంటుంది, అదే ఎఫ్ ర్యాంక్. ఈ ర్యాంక్ గురించి ఎక్కువ మందికి అస్సలు తెలీదు. కానీ అందులో ఎవరిని అడ్వెంచరర్ గా తీసుకువెళ్లరు. టౌన్ లో ఉంటూ చిన్న పనులు చేసుకోవాలి, దానికి నీకు కొన్ని పైసలు కూడా ఇస్తారు. ఈ ర్యాంక్ ని ఏదో అలా పెట్టి ఉంటారు. ఏది చేయడం చేతగాని వాళ్లకు ఇందులో వచ్చి వాళ్ళకి వాళ్ళుగా కొన్ని పైసల్ని సంపాదించుకుంటారు అని. కానీ ఇందులో ఉన్న వాళ్ళని అడ్వెంచర్స్ కి అస్సలు తీసుకువెళ్లరు. కానీ ఇప్పుడు నోర్ ఏదో ఒక ర్యాంక్ లో చేరాలి, అందుకే తనకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను ఎఫ్ ర్యాంక్ లో జాయిన్ అవుతాను అంటాడు. అలా గిల్డ్ మాస్టర్ నోర్ ని ఎఫ్ ర్యాంక్ లో జాయిన్ చేసుకుంటాడు. తన అడ్వెంచరర్ లైసెన్స్ ను చూసి నోర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత నుంచి తను చిన్న పనులు చేస్తూ ఉంటాడు. చిన్న పనులు అంటే ఎవరివైనా సామాన్లు మోయడం, అలాగే ఎవరిదైనా పిల్లో కుక్కనో తప్పిపోతే మళ్ళీ రిటర్న్ తీసుకువచ్చి ఇవ్వడం, ఇలాంటి చిన్న విషయాలకి తనని ఉపయోగించుకుంటారు. పిల్లిని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు తన మొహం మీద కాట్లు కూడా కనిపిస్తాయి మనకి, కానీ తన లో హీలింగ్ పవర్ వల్ల వాటిని హీల్ చేసుకుంటాడు. అలా రోజు ఇలాంటి పనులే చేస్తూ సాయంత్రం అవగానే తన ప్యారీ స్కిల్ ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలా ఒక రోజు నోర్ ఇక తను అడ్వెంచర్ అవ్వాలనుకున్న కల నెరవేరింది అనుకుంటాడు. తను ఇప్పుడు పెద్ద అడ్వెంచర్స్ చేయటం లేదు, చిన్న పనులు మాత్రమే మనుషులకు ఉపయోగపడేవి చేస్తూ ఉంటాడు. ఇది తనకి చాలు, ఇక ఇంతకంటే ఏది అవసరం లేదు అనుకుంటాడు. తర్వాత రోజు నోర్ రోజులాగే పని చేయడానికి వెళ్ళినప్పుడు పక్కన ఉన్న గుహలోంచి తనకి అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. వెంటనే మనోర్లో బాలయ్య బాబు బయటికి వచ్చి పరిగెట్టుకుంటూ ఆ గుహలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఏదో ఒక రకమైన స్పెల్ లో బందీగా ఉంటుంది. చూడ్డానికి అమ్మాయి అందంగా ఒక రాజకుమారిలా ఉంటుంది,
కానీ తన ముందే ఒక మాన్స్టర్ నిలబడి తనని చంపడానికి ట్రై చేస్తుంది. ఈ మాన్స్టర్ పేరు మినోటర్. దీన్ని పాత కథల్లో ఒక రాక్షసి లాగా చూపిస్తారు. అంత పెద్ద రాక్షసిని చూసి కూడా మనోడు అనుకుంటాడు ఇదేదో పెద్ద దున్నలాగా ఉంది అని. కానీ అప్పుడే ఆ మాన్స్టర్ రాజకుమారి దగ్గరికి వెళ్తూ ఉంటే తన ముందు ఉన్న గార్డ్స్ దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంటారు. కానీ అప్పుడే ఆ మాన్స్టర్ తన చేతిలో ఉన్న కత్తితో అక్కడ ఉన్న గార్డ్స్ ని ఎగరేసి నరుకుతుంది. అందరిని చంపిన తర్వాత ఆ మాన్స్టర్ ఆ అమ్మాయి దగ్గరికి వస్తుంది. అప్పుడే నోర్ గార్డ్ చేతిలో ఉన్న కత్తిని తీసుకొని ఒక రాయితో ఆ మాన్స్టర్ ని కొడతాడు. దాంతో ఆ మాన్స్టర్ మనోడి వెంట పడుతుంది. అలా వెనకపడి తన కొమ్ములతో నోర్ బాడీలో పొడవడానికి వస్తుంది. అప్పుడే నోర్ తన ప్యారిస్ స్కిల్ ని వాడి ఆ మాన్స్టర్ ని దూరంగా విసిరేస్తాడు. అప్పుడే ఆ మాన్స్టర్ తన కత్తితో నాన్ స్టాప్ గా నోర్ పై అటాక్ చేస్తుంది. నోర్ ప్రతి అటాక్ ని కూడా ప్యారీ చేస్తూ దాని నుంచి తప్పించుకుంటాడు. ఇప్పుడు నోర్ కి అది అటాక్ చేస్తూ ఉంటే దాని నుంచి తప్పించుకోవడం మాత్రమే తెలుసు. కానీ దాన్ని తిరిగి అటాక్ చేసే స్కిల్ ఒక్కటి కూడా మనోడికి తెలీదు. అప్పుడే మాన్స్టర్ నోర్ ని వదిలేసి మళ్ళీ ఆ రాజకుమారిపై అటాక్ చేయడానికి వెళ్తుంది. అది చూసి నోర్ తన దగ్గర ఉన్న స్కిల్ స్పీడ్ గా అక్కడికి వచ్చి మళ్ళీ ప్యారీ చేసి దాని అటాక్ ని అడ్డుకుంటాడు. ఇప్పుడు తన చేతిలో ఉన్న కత్తి కూడా విరిగిపోతుంది. అప్పుడే నోర్ అనుకుంటాడు నేను గొప్ప అడ్వెంచరర్ ని కాలేకపోయాను, కానీ ఇక్కడ ఉన్న ఈ అమ్మాయికి మాత్రం ఏమీ అవ్వనివ్వను అని ధైర్యంగా ఆ మాన్స్టర్ ముందు నిలబడతాడు. అప్పుడే మాన్స్టర్ మళ్ళీ అటాక్ చేయడానికి వస్తుంది. ఈసారి నోర్ విరిగిన కత్తితోనే ప్యారీ చేసి దానిపై అటాక్ చేస్తాడు. దాని చేతిలో ఉన్న కత్తి పక్కకు వెళ్లి దాని తలనే నరుకుపోతుంది. ఆ మాన్స్టర్ చనిపోగానే రాజకుమారిపై ఉన్న స్పెల్ కూడా పోతుంది. అప్పుడే నోర్ అనుకుంటాడు వెంటిక వాసులో తప్పించుకున్నాను, అయినా ఒక దున్నను కూడా చంపలేకపోయాను, నేనేం అడ్వెంచరర్ అవుతాను, ఇక అన్ని మోసుకొని ఇంట్లో కూర్చోవాలేమో అనుకుంటాడు. అప్పుడే ఆ అమ్మాయి తన ప్రాణాల్ని కాపాడినందుకు నోర్ కి థ్యాంక్స్ చెప్తుంది. అలాగే తన పేరుని కూడా అడుగుతుంది. కానీ నోర్ మాత్రం తన పేరు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ రాజకుమారి పేరు లైన్. అప్పుడే గార్డ్స్ వచ్చి రాజకుమారిని తీసుకొని వెళ్లిపోతారు. ఇక్కడ నోర్ నాకు తెలియలేదు ఒక దున్న ఇంత శక్తివంతంగా ఉంటుందని, ఒక దున్నను కూడా నేను ఓడించలేకపోయాను, ఇక నుంచి నేను కఠినంగా శిక్షణ తీసుకోవాలి అనుకుంటాడు. అలా పార్ట్ 1 ముగుస్తుంది. మరి పార్ట్ 2 కావాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి నుంచే మన కొత్త ప్రయాణం స్టార్ట్ అయింది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ కి బూస్ట్ వస్తుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.